హాయ్ నమస్తే. నేను ఒక విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చిన. మొన్న ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియాకు 6 పథకాలు వచ్చినాయి. వేరే దేశాలు చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్కి 126 పథకాలు వచ్చినాయి, చైనాకి 91 పథకాలు వచ్చినాయి, జపాన్కి 45 పథకాలు వచ్చినాయి, ఆస్ట్రేలియాకి 53 పథకాలు వచ్చినాయి. సరే, ఇండియాకి మొత్తం 6 వచ్చినాయి. అందులో ఒక గోల్డ్ మెడల్ కూడా లేదు. ఫారెన్ దేశాల్లో యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా లాంటి దేశాల్లో పిల్లల్ని చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, కోచింగ్ ఇస్తుంటారు. చిన్నప్పటి నుంచే ఆటల పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. మన దగ్గర ఏం చేస్తాం? తెల్లు వచ్చి గోదావరి మానవ పాట పెట్టి రీల్స్ చేపిస్తాం. పిల్లలను ఏమన్నా టీచర్స్ ఏమన్నా అంటే వాళ్ళ దగ్గర పోయి గొడవ పెట్టుకుంటాం. ఈ దేశంలో పథకాల్లో ఎప్పటికీ మనం వెనుకబడే ఉంటున్నాం. బ్రాంజ్ మెడల్స్ తప్ప ఏం రావట్లేదు మనకు. అదే ఇతర దేశాలు, మనకంటే చిన్న దేశాలు కూడా చాలా ఎక్కువ సాధిస్తున్నాయి పథకాలు. ఈ దేశంలో పిల్లల్ని ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పట్ల అవగాహన కల్పించాలి. స్పోర్ట్స్ అంటే ఓన్లీ క్రికెట్ మాత్రమే కాదు. దేశంలో క్రికెట్ అంటేనే పెద్దగా చూపిస్తుంటారు, కానీ స్పోర్ట్స్ అంటే ప్రతి గేమ్ని పిల్లల్లో అవగాహన కల్పించి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇప్పించాలి. ఈ దేశ పాలకులు కూడా క్రికెట్ మాత్రమే గేమ్ కాకుండా ఇతర గేమ్స్ని కూడా సీరియస్గా తీసుకొని ట్రైనింగ్స్ ఇచ్చి ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చి పథకాలు సాధించేలా చేయాలి. క్రీడాకారులు గెలిచినాక, పథకాలు సాధించినాక టీవీలో కనబడితే అప్పుడు వీళ్ళు క్రీడాకారులు కావచ్చు అని గుర్తిస్తున్నారు. అంతేగాని పథకాలు రాకముందు ఎవరు గుర్తిస్తలేరు. కాబట్టి ముందు నుంచే పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఈ రీల్స్ అని పక్క పెట్టి ట్రైనింగ్ ఇస్తే ఆ దేశాల్లాగా మనం కూడా పథకాలు సాధించే అవకాశం ఉంది. ఒక్కసారి దేశ పాలకులు, తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలకు ఖచ్చితంగా కోచింగ్ ఇచ్చి మన దేశం కూడా పథకాల్లో పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉండేలా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. ఇది నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.